నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు నాకేం కనపట్టలేదు. ఈ ఎపిసోడ్ ని స్లో ఎపిసోడ్ అనుకుంటే మీరు ఒక చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ మిస్ అయ్యారు. అదే డీటెయిల్ డంక్ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది. ఎపిసోడ్ మొదలవుతుంది డంక్ వాయిస్ తో. అతను తన గురువు సర్ ఎర్లన్ గురించి చెప్తాడు. అతను నిజమైన నైట్, ధైర్యం, గౌరవం, నిజాయితీ ఉన్నవాడు. మాటలు వింటే ఎర్లన్ చాలా గొప్పవాడులా అనిపిస్తాడు, కానీ వెంటనే ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. అవి కొంచెం బ్లర్ గా ఉంటాయి. అది ఒక విషయం చెప్తుంది, ఇవి నిజం కాదు, డంక్ జ్ఞాపకాలు మాత్రమే. ఫ్లాష్ బ్యాక్స్ లో ఎర్లన్ శరీరంపై స్కార్స్ కనిపిస్తాయి. చేతిపై ఒక పెద్ద గాయం ఉంది. అదే గాయం ఇన్ఫెక్షన్ అయి అతన్ని చంపిందని మనకు అర్థమవుతుంది. అంటే ఎర్లన్ తన జీవితం అంతా ఇతర లార్డ్స్ కోసం పోరాడాడు, తన శరీరాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? డంక్ మాటల్లోనే చెప్తాడు, ఈ గొప్ప లార్డ్స్ కి అతని పేరు కూడా గుర్తులేదు, అతనికి భూములు లేవు, పిల్లలు లేరు, గౌరవం లేదు. కానీ నిజం ఏంటంటే ఎర్లన్ కు ఒక చెల్లి ఉంది, ఒక మేనల్లుడు ఉన్నాడు, రాజర్ ఆఫ్ పెనీ ట్రీ. రాజర్ చనిపోయాడు రెడ్ గ్రాస్ ఫీల్డ్ అనే భయంకరమైన యుద్ధంలో. అదే బ్లాక్ ఫైర్ రిబెలియన్ చివరి. ఆ యుద్ధం తర్వాతే ఎర్లన్ కి కొత్త స్క్వైర్ కావాలి. అప్పుడే డంక్ అతని జీవితంలోకి వచ్చాడు. అందుకే ఈ ఎపిసోడ్ మొదట్లో డంక్ ఎర్లన్ ని లార్డ్స్ ముందు గొప్పగా వర్ణించడం యాక్చువల్లీ చివర్లో జరగబోయే నిర్ణయానికి ఫౌండేషన్. ఈ లార్డ్స్ అతన్ని గుర్తుపెట్టుకోలేదు. అయితే ట్రావెల్ చేస్తూ అర్లాన్ ఒక పాట పాడతాడు, ఆఫ్ టు యాష్ఫర్డ్ టు సీ ద ఫేర్ మే. ఈ పాట బుక్స్ లో కూడా. డంక్ అర్లాన్ సమాధి తవ్వేటప్పుడు ఇదే పాట గుర్తు తెచ్చుకుంటాడు. ఈ పాట మాటలు కొంచెం డార్క్. కత్తి చూపించి ముద్దు తీసుకుంటానని చెప్తుంది. అదే డంక్ చేసే పని. కత్తితో గౌరవం సంపాదించాలి. వాళ్ళకు ఓక్ చెట్టు కింద క్యాంప్ చేస్తారు. వర్షం పడుతుంది, చలి పెరుగుతుంది, అర్లాన్ బలహీనుడవుతాడు. రోజు రోజుకి అతని శక్తి తగ్గిపోతుంది. కానీ ఒక చిన్న సన్నివేశం ఉంది, డంక్ అర్లాన్ కలిసి నవ్వుతారు. అది చాలా స్వీట్ మూమెంట్. అంటే అర్లాన్ చివరి రోజులు పూర్తిగా బాధతో కాకుండా కొంచెం ఆనందంతో గడిచాయి. మరొక ఫ్లాష్ బ్యాక్ లో డంక్ హ్యామర్ తో అర్లాన్ కి ఫైట్ ఇస్తాడు. డంక్ కి ఎలీట్ ట్రైనింగ్. అతను ఫ్లీ బాటమ్ లో పెరిగాడు. స్ట్రీట్ ఫైట్స్ అలవాటు. ప్రెజెంట్ డే లోకి వస్తే డంక్ ఎగ్ టోర్నమెంట్ ఏరియాలో తిరుగుతారు. ఎగ్ ఒక ఫుల్ నైట్ ఫ్యాన్ బాయ్. అందరూ నైట్స్ గురించి తెలుసు అంటాడు. జౌస్టింగ్ మొదలవగానే అతని ఎక్సైట్మెంట్ చూస్తే క్యూట్ గా ఉంటుంది. అప్పుడే టార్గేరియన్స్ టౌన్ లోకి వస్తారు. నార్మల్ ఇలాంటి చిన్న ఊరికి వాళ్ళు రా, కానీ బ్లాక్ ఫైర్ రెబెలియన్ తర్వాత స్మాల్ లార్డ్స్, స్మాల్ ఫోక్ ట్రస్ట్ తిరిగి తెచ్చుకోవాలి. అందుకే వాళ్ళు వచ్చారు. కింగ్, ప్రిన్సెస్, గార్డ్స్ అందరూ టార్గేరియన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు. కొంతమంది సన్స్ మిస్సింగ్. ఇంకో రెబెలియన్ వస్తుందేమో అన్న భయం. డంక్ యాక్సిడెంట్లీ వాళ్ళ మాటలు వింటాడు, అయినా ఫ్లీ బాటమ్ నుంచి వచ్చిన కుర్రాడు రాయల్ ఫ్యామిలీ ముందు మాట్లాడడం అంటే అది నిజమైన ధైర్యం. డంక్ తన గురువు అర్లాన్ చేసిన పనులన్నీ చెప్తాడు. ఎవరిని గెలిచాడు, ఎక్కడ జౌస్ చేశాడు. కొంతమంది ఇంప్రెస్ అవుతారు, కానీ ఒక రూల్ చెప్తారు, డంక్ అర్లాన్ సిజిల్ వాడకూడదు, ఎందుకంటే అతను అతని నిజమైన కొడుకు కాదు. లేటర్ పపెట్ షో వస్తుంది, ఫ్లోరియన్ ద ఫూల్ కథ. అది డంక్ లానే ఉంటుంది. ఒకవైపు ఫూల్, ఇంకోవైపు ట్రూ నైట్. మనుషులు మూర్ఖులే, కానీ ధైర్యంగా కూడా ఉండగలరు. అక్కడ డంక్, టాన్సెల్ ఒకరికొకరు చూస్తారు. డంక్ ఎప్పుడు అమ్మాయిని కిస్ చేయలేదు, అందుకే ఆ మొమెంట్ చాలా ఇన్నసెంట్. ఎగ్ ఒక ఐడియా ఇస్తాడు, ఎల్మ్ చెట్టు సిజిల్, పైగా షూటింగ్ స్టార్. ఎల్మ్ అంటే పేదరికం, స్టార్ అంటే అదృష్టం. డంక్ టగ్ ఆఫ్ వార్ లో పాల్గొంటాడు. ఎగ్ చిన్నవాడు కానీ స్మార్ట్, డంక్ బలమైనవాడు. చివరికి క్రెడిట్ మాత్రం లయనల్ బెరాథియన్ తీసుకుంటాడు. అదే వెస్టరోస్ నిజం, పనిచేసేది పేదవాడు, గెలిచేది ధనికుడు. ఆ రాత్రి డంక్ ఆర్మర్ కోసం స్టీలీ పేట్ దగ్గరకు వెళ్తాడు. రాకీ మూవీ లాంటి ఫీలింగ్ వస్తుంది. అండర్ డాగ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, కానీ వెంటనే హార్ట్ బ్రేక్. డంక్ తన గుర్రం స్వీట్ ఫుడ్ ని అమ్ముకోవాలి. సంవత్సరాలుగా అతనితో ఉన్న గుర్రం. ఆ గుర్రానికి ఓట్స్ పెడతాడు. చివరిసారి చూసి వెళ్తాడు, నేను నిజంగా ఒక మూర్ఖున్నా అనే ప్రశ్న డంక్ లోపల మొదలవుతుంది. జౌస్టింగ్ మొదలవుతుంది. ఇతర నైట్స్ స్కిల్స్ చూసి డంక్ కి నిజం అర్థమవుతుంది. సర్ అర్లన్ గొప్పవాడు, కానీ అతను కూడా హెజ్ నైట్ మాత్రమే. ఇది డంక్ ని కూల్చదు, ఇది అతన్ని మండిస్తుంది. రేపు నేను గెలుస్తా నా గురువు కోసం. ఈ లార్డ్స్ అతన్ని గుర్తు పెట్టుకోలేదు, అయితే నేను వాళ్ళని బలవంతంగా గుర్తు చేయిస్తాను, నా లాంటి వాళ్ళందరి కోసం. అక్కడితో ఈ ఎపిసోడ్ ఆగుతుంది. సాల్ట్ బీఫ్ అంటే డంక్ జీవితం. కానీ ఈ కథ చెప్తున్నది ఒకటే, కొన్నిసార్లు అతి కఠినమైన జీవితం నుంచే నిజమైన లెజెండ్స్ పుడతారు. ఇది ఇంకా మొదటే. ఈ ఎపిసోడ్ రన్ టైం చాలా తక్కువైనా ఇది నెక్స్ట్ ఎపిసోడ్ కి చాలా మంచి బేస్ లాంటిది. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే డంక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ కూడా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.